Hi friends, welcome back to our classes. ఈరోజు మనం ఈ చైల్డ్ సైకాలజీలో ఉన్నటువంటి థియరీస్ లైక్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఆర్ కోల్బర్గ్ రాసినటువంటి మోరల్ డెవలప్మెంట్ థియరీ, లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ బై నోమ్ చామ్స్కీ, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ బై జీన్ పియాజే. Piaget belongs to Switzerland, Geneva University. Was a child psychologist, అంటే చైల్డ్ సైకాలజీ ప్రొఫెసర్ అని చెప్పుకోవచ్చు. ఈయన రాసినటువంటి బుక్స్ ఏంటంటే లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ అండ్ సెకండ్ బుక్ ద మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఈ రెండు బుక్స్ ఆయన రాశాడు. ఈయన ఈ థియరీలో మనకి చాలా కొత్త టాపిక్స్, టర్మినాలజీ వస్తుంటుంది. చాలా ఇంపార్టెంట్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నాలెడ్జ్, కాగ్నిషన్ ఇవంటే ఏంటి చూద్దాం. ఫస్ట్, నోయింగ్ ద అన్నోన్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్. ఏదైనా మనం తెలియని దాన్ని తెలుసుకుంటే మనకి నాలెడ్జ్ అని చెప్పేసి చెప్తాం. అలాగే నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ కాగ్నిషన్. తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకోవటమే కాగ్నిషన్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. అంటే వెరీ సింపుల్గా బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటే కనుక దాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటారు. ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఈస్ కాల్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ చూస్తే స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, ఓకే, అడాప్టేషన్, ఆర్గనైజేషన్ అనేటువంటి కొన్ని టర్మ్స్ వస్తాయి. అవంటే ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ స్కీమా ఈజ్ ద కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆర్ ద బిహేవియరల్ ప్యాటర్న్ ఆర్ మెంటల్ టెంప్లేట్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి దీన్ని. సో స్కీమా ఈజ్ ద కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆర్ బిహేవియర్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ సమ్ స్కీమా. అయితే ప్రతి పిల్లవాడు పుట్టుకతోటి ఒక కొంత బిహేవియరల్ ప్యాటర్న్ కలిగి ఉంటాడు. పుట్టగానే శ్వాస పీల్చుకుంటున్నాడు, పుట్టగానే తన అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతున్నాడు ఈ వాతావరణానికి. ఇవన్నీ ఏంటంటే స్కీమాస్ అనమాట. కాకపోతే అవి సరిపోవు, మనిషి పుట్టడంతో వచ్చినటువంటివి అవి డెవలప్ అవుతాయి అనమాట. స్కీమా ఈజ్ నథింగ్ బట్ ద బిహేవియరల్ ప్యాటర్న్ ఆర్ ద కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆర్ ద మెంటల్ టెంప్లేట్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత యాజ్ ద ఏజ్ గ్రోస్ స్కీమా చేంజెస్. ఎప్పుడైనా సరే పెరిగే కొద్దీ మన స్కీమాస్లో ఉన్నటువంటి మార్పులు వస్తుంటాయి అనమాట. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్కీమా దేర్ ఆర్ టూ బేసిక్ టర్మ్స్ కాల్డ్ అడాప్టేషన్ అండ్ ఆర్గనైజేషన్. అడాప్టేషన్ అండ్ ఆర్గనైజేషన్. What is this adaptation and organization? Let us see. Okay, ఇక్కడ మనం చూస్తే కనుక ఇన్ ద అడాప్టేషన్ ప్రాసెస్ దేర్ ఆర్ అగైన్ టూ ఇంపార్టెంట్ టర్మ్స్. ఈ అడాప్టేషన్ ప్రాసెస్లో రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. అవేంటి అంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. అసిమిలేషన్ అంటే ఏంటి? లెట్ us see. ఓకే, అసిమిలేషన్ అంటే ద చైల్డ్ యూజెస్ ఎగ్జిస్టింగ్ స్కీమా టు గెట్ న్యూ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా చూడండి, అసిమిలేషన్ అంటే ఏం లేదు, ఈ మన పిల్లవాడు తనకున్నటువంటి స్కీమాని, ఎగ్జిస్టింగ్ స్కీమాని యూజ్ చేసుకొని ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ని ఆ పాత స్కీమాతోటి పోల్చుకొని చెప్తే గనక అది అసిమిలేషన్ అంటాం. అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఒక పిల్లవాడు గాడిదని చూశాడు, నెక్స్ట్ గుర్రాన్ని చూశాడు. కానీ గాడిదకి గుర్రానికి మధ్య దగ్గర పోలికలు ఉండటంతోటి వీడికి గాడిద మాత్రమే తెలుసు. ఆ టైప్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని చూసి ఏమంటాడంటే అది గాడిద అంటాడనమాట. సో ఇలా తనకు పాతగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొత్త ఇన్ఫర్మేషన్ తోటి జోడించుకొని ఏం చేస్తాడంటే దాన్ని అదే అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకున్న పిల్లవాడు తర్వాత మామిడి పండును చూపిస్తే సేమ్ అదే కలర్లో ఉంటుంది, దాన్ని కూడా యాపిల్ అంటాడు. కానీ రంగులు, రుచులు, సీజన్లో చాలా తేడాలు ఉంటాయని వాడికి తెలియదు అనమాట. ఇలా ఇప్పుడు కుక్కను చూసినటువంటి వ్యక్తి తర్వాత నక్కను చూస్తే ఆ నక్కను చూసి కూడా కుక్కనే అనుకుంటాడు. ఇలాంటి ప్రాసెస్లో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే అసిమిలేషన్. ఆ పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నట్టంటే అసిమిలేషన్ స్టేజ్లో ఉన్నట్టు. అకామిడేషన్ అంటే ఏంటి? అకామిడేషన్ అంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, కుక్కను చూసినటువంటి పిల్లవాడు నక్కను చూశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇంతకుముందు అసిమిలేషన్ స్టేజ్లో ఏంటి, కుక్క మాత్రమే తెలుసు, వాడికి నక్క తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ కుక్కకి నక్కకి మధ్య డిఫరెన్సెస్ని తెలుసుకుంటాడు. యాపిల్కి మ్యాంగోకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని తెలుసుకుంటాడు. ఇది యాపిల్, ఇది మ్యాంగో. ఈ యాపిల్ ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది, మ్యాంగో కొంచెం పొడవుగా ఉంటుంది. అవసరమైతే ఈ యాపిల్ యొక్క టేస్ట్ వేరు, దీని యొక్క టేస్ట్ వేరు. అలాగే పులిని పిల్లిని చూశాడు అనుకోండి, పులి వేరు, పిల్లి వేరు. పులేమో మనతో ఆడుకుంటుంది,
పిల్లితోటి మనం ఆడుకుంటాం అని చెప్పేసి తెలుసుకుంటాడు అనమాట. ఇలాంటివి చిన్న చిన్న డిఫరెన్సెస్ అర్థం చేసుకొని ఉంటే దాన్ని అకామిడేషన్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ఆల్టరింగ్ ద ఎగ్జిస్టింగ్ స్కీమా టు గెట్ ద న్యూ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ అకామిడేషన్. ఆల్టరింగ్ ద ఎగ్జిస్టింగ్ స్కీమాలో మార్పులు చేసుకోవటాన్నే అకామిడేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జిస్టింగ్ స్కీమాలో మార్పులు కనుక జరగకపోతే అది అసిమిలేషన్ అవుతుంది. ఓకే, సో ఇది అకామిడేషన్ అండ్ అసిమిలేషన్. అయితే ఇక్కడికి ఇంకొక వర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్, అదేంటంటే ఈ అసిమిలేషన్ నుండి అకామిడేషన్కి వచ్చేటువంటి ప్రాసెస్ని ఏమంటామంటే, అసిమిలేషన్కి మధ్య అకామిడేషన్కి మధ్య ఒక సమతుల్యత కనుక ఏర్పడితే, బ్యాలెన్స్ కనుక ఏర్పడితే, ఈ బ్యాలెన్స్ని ఏమంటామంటే మనం ఈక్విలిబ్రేషన్ అంటాం. అంటే పిల్లవాడు అసిమిలేషన్ నుండి అకామిడేషన్కి వచ్చేటువంటి ప్రాసెస్ని ఈక్విలిబ్రేషన్ అంటాం. ఒకవేళ అసిమిలేషన్ నుండి అకామిడేషన్కి రావడానికి ఇబ్బంది పడుతుంటే డిస్ఈక్విలిబ్రేషన్ అని అంటాం. ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కమింగ్ ఫ్రమ్ అసిమిలేషన్ టు అకామిడేషన్. ఓకే, నెక్స్ట్ ఈ అసిమిలేషన్ అకామిడేషన్ రెండు కలిపి అడాప్టేషన్కి దారితీస్తాయి. అంటే పిల్లవాడు ఆ పరిస్థితులకి అడాప్ట్ అవుతాడు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఈ అడాప్టేషన్ ప్లస్ ఐడియాస్ కలిపి ఒక ఆర్గనైజ్ గా ఉంటుంది అనమాట. సో ఏ చైల్డ్ క్రియేట్స్ న్యూ స్కీమా అండ్ కంబైన్స్ ఇట్ విత్ ఓల్డ్ స్కీమాస్ టు రిక్రియేట్ కొహరెంట్ అండ్ కోరిలేటెడ్ కాగ్నిటివ్ సిస్టమ్. అదనమాట. అంటే ఏంటి? ఇక్కడ చైల్డ్ తనకున్నటువంటి న్యూ స్కీమాని పాత స్కీమాతో కంబైన్ చేసుకొని ఒక కొహరెంట్ అండ్ కోరిలేటెడ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటాడు. దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటాం. అంటే జస్ట్ లైక్ ఈ అడాప్టేషన్ని తనకున్నటువంటి కొన్ని ఐడియాలజీని మిక్స్ చేసి ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రజెంట్ చేస్తారు. ఓకే, దాన్ని ఆర్గనైజేషన్ అంటాం అనమాట. సో అసిమిలేషన్ అంటే అర్థమైంది కదా ఏంటి? సో పాత స్కీమానే ఆల్టర్ చేయకుండా కొత్త స్కీమాకి దాన్ని ఏం చేస్తాడంటే అనువాదం చేసుకుంటూ ఉంటాడు అనమాట. దాన్ని ఏమంటారంటే అసిమిలేషన్. అలా కాకుండా అసిమిలేషన్ నుండి అకామిడేషన్ అంటే ఏంటి? సో పాత స్కీమాకి కొంచెం చేంజెస్ చేసుకుని, ఓహో దీనికి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది పిల్లి కాదు పులి అని చెప్పేసి తెలుసుకోవటమే అకామిడేషన్. ఈ అకామిడేషన్ కలిపి అడాప్టేషన్ కి దారితీస్తుంది. ఓకే, ఈ అడాప్టేషన్ తర్వాత కొన్ని ఐడియాస్ ని జత చేస్తే అది ఆర్గనైజేషన్ కి దారితీస్తుంది. ఇది ఫ్రెండ్స్. సో మన పియాజే తన యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో 4 రకాలైనటువంటి స్టేజెస్ ని చెప్పుకొచ్చాడు ఇక్కడ. సో వాట్ ఆర్ దోస్ 4 స్టేజెస్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే? ఈయన సెన్సరీ మోటార్ స్టేజ్, అలాగే ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ అండ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని 4 స్టేజ్లు ఉన్నాయన్నమాట. ఇవేంటో చూద్దాం. సెన్సరీ మోటార్ స్టేజ్ ని 0 to 2 years కింద పోలుస్తాడు అనమాట. సెన్సరీ మోటార్ స్టేజ్ ని 0 to 2 years కింద పోలుస్తాడు. ఏంటి అది? ఇక్కడ చూస్తే సో ఇక్కడ దీనికి ఒక చిన్న నేను కోడ్ ఇచ్చాను, దాన్ని బట్టి మీరు సెన్సరీ మోటార్ స్టేజ్ కూటింగ్ గుర్తుపెట్టుకోండి. కూటింగ్ ఈజ్ సెన్స్. సో మనకి కోటింగ్ ఇచ్చినప్పుడు సెన్సెస్ దెబ్బతింటాయి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సెన్సరీ మోటార్ స్టేజ్ ఏ కోటింగ్ అయినా కావచ్చు అది. రైట్, సెన్సరీ మోటార్ స్టేజ్ కూటింగ్. వాట్ ఆర్ కూటింగ్స్? అసలు ఈ కూటింగ్ కి మనం అనలైజ్ చేస్తే, దీన్ని డికోడ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, సి ఫర్ కోఆర్డినేటెడ్ రిఫ్లెక్సెస్ అంటే ఏంటి? మనం కంటిని ఇట్లా రెప్పలు కొట్టడం, లేకపోతే సడన్ గా ఏదన్నా కాలితే అబ్బా అనడం, ఇలాంటివన్నీ రిఫ్లెక్సెస్ అనమాట. ఇవి కోఆర్డినేటెడ్ రిఫ్లెక్సెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇది కొంచెం తనకు తెలియకుండానే ఇన్వాలంటరీ సిస్టమ్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ టైంలో. తర్వాత ఆబ్జెక్ట్ క్యాజువాలిటీ. సో ఆబ్జెక్ట్ క్యాజువాలిటీ అంటే ఏంటంటే, పిల్లవాడు తన బాడీకి మిగిలిన ఉన్నటువంటి వస్తువులకు మధ్య తేడాని గమనిస్తాడు. అది ఉంటుంది. ఓకే, ఇది నా బాడీ, ఇది ఆబ్జెక్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ క్యాజువాలిటీ. నెక్స్ట్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్. వెరీ గుడ్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ జీన్ పియాజే చెప్పినటువంటి ఏ స్టేజ్ లో ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years అని చెప్పాలి. ఈ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటి? అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అనేటువంటి కాన్సెప్ట్ నుండి అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ సమ్వేర్ అనేటువంటి కాన్సెప్ట్కి వస్తాడు. అంటే కళ్ళ ముందు కనపడితేనే ఆ వస్తువు ఉందనుకుంటాడు అంతకుముందు, కానీ 8 నెలల వయసులో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఏర్పడుతుంది.
కాబట్టి ఇక్కడ 0 to 2 years సెన్సరీ మోటార్ స్టేజ్లోనే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది వస్తుంది. తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కూడా ప్రాక్టీస్ అంటే ఇక్కడ లేవటానికి ప్రయత్నం చేస్తాడు, పడిపోతుంటాడు, అటు పడతాడు, ఇటు పడతాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని ఉపయోగిస్తాడు. తర్వాత ఐఎన్జి అంటే ఇక్కడ ఇమిటేటింగ్, పిల్లవాడు తల్లిదండ్రుల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని కూటింగ్ అనేటువంటి, అంటే కోటింగ్ అని గుర్తుపెట్టుకోండి. సెన్స్ మనకి ఎవరైనా కోటింగ్ ఇస్తే మన సెన్సెస్కి పెయిన్ వస్తుంది కదా, అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కూటింగ్. సో కోఆర్డినేటర్ రిఫ్లెక్సెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్ క్యాజువాలిటీ ఉంటుంది, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏర్పడుతుంది, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉంటుంది, ఐఎన్జి ఇమిటేషన్ కూడా ఉంటుంది. తల్లిదండ్రుల్ని ఎక్కువగా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది సెన్సరీ మోటార్ స్టేజ్లో ఉన్నటువంటి థియరీ. నెక్స్ట్ వెన్ వి గో ఫర్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్, దీన్ని 2 to 7 years గా చెప్తాడు జీన్ పియాజే. అగైన్ ఈ ప్రీ ఆపరేషన్ స్టేజ్లో 2 రకాలైనటువంటి సబ్ స్టేజెస్ని డివైడ్ చేస్తాడు. ప్రీ కాన్సెప్ట్ స్టేజ్, అలాగే ఇంట్యూటివ్ స్టేజ్. ప్రీ కాన్సెప్ట్ స్టేజ్ అండ్ ఇంట్యూటివ్ స్టేజ్. ప్రీ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ అనేది వాడికి ఇంకా ఏర్పడదు, అందుకే దీన్ని ప్రీ కాన్సెప్ట్ స్టేజ్ అంటాం. ఇది జనరల్గా 2 to 4 years మధ్యలో ఉంటుంది అనమాట. ప్రీ కాన్సెప్ట్ స్టేజ్ అనేది 2 to 4 years స్టేజ్లో ఉంటుంది. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రీ కాన్సెప్ట్ స్టేజ్లో ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి పిల్లవాళ్ళు అంటే, అది నేను ఒక చిన్న కోడ్తో ఇస్తున్నా చూడండి. సీట్. వాట్ ఈస్ దట్? సీట్, SEAT, సీట్ అనేటువంటి కాన్సెప్ట్తో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రీ కాన్సెప్ట్ స్టేజ్. ప్రీ కాన్సెప్ట్ స్టేజ్లో సీట్ అనేటువంటి క్వాలిటీని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సింబాలిక్ ప్లే, ఇగోసెంట్రిజం, యానిమిజం, ట్రాన్స్డక్టివ్ థింకింగ్ ఉంటాయన్నమాట. సింబాలిక్ ప్లే, ఇగోసెంట్రిజం, యానిమిజం, ట్రాన్స్డక్టివ్ థింకింగ్ ఉంటుంది. సింబాలిక్ ప్లే అంటే వెరీ సింపుల్. పిల్లవాడు అట్టిపండు పట్టుకొని దాన్నే ఫోన్ లాగా హలో డాడీ అంటుంటాడు, లేకపోతే రిమోట్ పట్టుకొని ఫోన్ అంటుంటాడు, లేకపోతే ఒక కర్ర పట్టుకొని దాన్నే తుపాకీలాగా. నిన్న మన ఆడెవడో పాకిస్తాన్ ప్లేయర్ అనుకుంటా 50 హాఫ్ సెంచరీ చేస్తే అదేంటి ఆ బ్యాట్ని పట్టుకొని తుపాకీలాగా ఇట్లా పేలుస్తున్నాడు అంటే వాడు ఇంకా పిల్లోడే, పెద్దోడు కాలేదని అర్థం అనమాట. సో అది సింబాలిక్ ప్లే. తర్వాత ఇగోసెంట్రిజం అంటే ఇక్కడ పిల్లలు వాడి ఈగో చూపిస్తాడు, అంటే పక్క వాళ్ళ బాధలను పట్టించుకోడు. వాడి ఆలోచనే కరెక్ట్ అనుకుంటాడు, వాడిదే రైట్ అనుకుంటాడు, పక్క వాళ్ళ గురించి పట్టించుకోడు. అది ఇగోసెంట్రిజం. అంటే వాడి గురించి వాడే గొప్పగా చెప్పుకుంటాడు, గొప్పగా ఫీల్ అవుతుంటాడు, పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాడు అనమాట. తర్వాత యానిమిజం అంటే సర్వాత్మవాదం అని చెప్పేసి తెలుగులో అంటుంటాం. అంటే ఈ సర్వాత్మవాదం అంటే ఏంటి? ప్రతిదానికి ప్రాణం ఉన్నట్టుగా ఆస్వాదించుకుంటాడు, బొమ్మతో ఆడుకుంటూ ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, అట్లాంటి జరిగినప్పుడు దాన్ని యానిమిజం అంటాం. తర్వాత ట్రాన్స్డక్టివ్ థింకింగ్ అంటాం. వాట్ ఈస్ ట్రాన్స్డక్టివ్ థింకింగ్? ట్రాన్స్డక్టివ్ థింకింగ్ అంటే నో లాజికల్ థింకింగ్, వాడికి ఏమీ ఉండదు అనమాట. డిడక్టివ్ థింకింగ్ ఉండదు, ఇండక్టివ్ థింకింగ్ ఉండదు, ఏదో థింకింగ్ చేస్తుంటాడు కానీ దానికి ఒక లాజిక్ అనేది ఉండదు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్డక్టివ్ థింకింగ్. సో ఇక్కడ మీరు కనుక గమనిస్తే సింబాలిక్ ప్లే ఈజ్ ఆల్సో కాల్డ్ మేక్ బిలీవ్ ప్లే. ఓకే, మేక్ బిలీవ్ ప్లే అని కూడా అంటారు. ఎస్, ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో మనకి ఇంట్యూటివ్ స్టేజ్ ఉంది కదా. సో సెకండ్ సబ్ స్టేజ్. ఇందులో ఏంటంటే జస్ట్ ఇంట్యూషన్ అనమాట. ఇది అంటే పెద్ద లాజిక్ రీజనింగ్ ఏముండదు. ఇక్కడ చూడండి, యూజింగ్ ఆర్ బేస్డ్ ఆన్ వాట్ వన్ ఫీల్స్ టు బి ట్రూ ఈవెన్ వితౌట్ కాన్షియస్ రీజనింగ్, జస్ట్ ఇన్స్టింక్టివ్ అని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అంటే అది పెద్దగా కాన్షియస్ రీజనింగ్ లేకపోయినప్పటికీ వాడికి ఒక ఆలోచన అనేది ఉంటుంది అంతే. ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూటివ్ స్టేజ్. ఈ ఇంట్యూటివ్ స్టేజ్లో 3 రకాలైనటువంటి లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే యూనిట్ డైమెన్షనాలిటీ ఈజ్ మిస్సింగ్. యూనిట్ డైమెన్షనాలిటీ అంటే ఏంటంటే ఒక చపాతీ ముద్దను తీసుకొని చపాతీలాగా చేసేసామనుకోండి, దాన్ని మళ్ళీ మనం ముద్దలా చేయొచ్చా అంటే వాడికి తెలియదు. ఆ ముద్దని చపాతీలా చేయొచ్చా అంటే వాడికి అంటే యూనిట్ డైమెన్షనాలిటీ అనేది తెలియదు అనమాట. అదొకటి. తర్వాత కన్సర్వేటివ్ థాట్స్ అంటే పదిలపరుచుకునే భావన అంటాం కదా. ఇక్కడ ఏంటంటే 2 సమానమైనటువంటి బీకర్స్ని తీసుకొని, అంటే ఒకటేమో పొడవుగా ఉన్నది, ఒకటేమో వెడల్పుగా ఉన్నటువంటి బీకర్, బట్ ద క్వాంటిటీ ఇట్ కంటైన్స్ ఈజ్ ఓన్లీ 1 liter అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 2 బీకర్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, బట్ క్వాంటిటీ సేమ్ పడుతుంది. ఇప్పుడు ఒక బీకర్ లాంగ్గా పొడవుగా ఉంటుంది, ఇంకో బీకర్ ఏమో పొట్టిగా కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇప్పుడు ఆ రెండిట్లో దేనిలో ఎక్కువ నీరు ఉంటుంది అని చెప్పేసి కనుక పిల్లవాడిని అడిగితే వాడు ఆ పొడవుగా లాంగ్గా ఉన్న దాంట్లో దాన్ని మాత్రమే చెప్తాడనమాట, అందులో ఎక్కువ వాటర్ ఉన్నాయి అంటాడు. అంటే ఇక్కడ కన్జర్వేటివ్ థాట్స్ అనమాట. ఓకే, అంటే
వాడికి ఏది తక్కువ అంటే జస్ట్ సైజును చూసి వాడు చెప్పేస్తుంటాడు, కానీ నిజంగా ఇది లీటరే అంటే కొన్నిసార్లు మనకు అడుగుతుంటారు, కిలో పత్తి బరువు ఉంటుందా, కిలో రాయి బరువు ఉంటుంది అంటే సడన్ గా కిలో రాయి బరువు ఉంటుంది అంటారు. ఎందుకు అంటే కన్జర్వేటివ్ థాట్ లేకపోవడం అనమాట. దట్ ఈస్ ద లిమిటేషన్ హియర్. సో 2 కిలోనే యాక్చువల్గా పత్తి రాయి, బట్ మనం ఏమంటాం, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది. సో ఇది కన్జర్వేటివ్ థాట్స్ అనమాట. తర్వాత ఇర్రివర్సిబిలిటీ ఈజ్ మిస్సింగ్. ఇర్రివర్సిబిలిటీ ఈజ్ మిస్సింగ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే 2+3 ఎంత అంటే 5 అంటాడు, కానీ 3+2 ఎంత అంటే 5 అని చెప్పలేడు అనమాట. ఇలాంటిది ఉంటే దాన్ని ఇర్రివర్సిబిలిటీ ఎర్రర్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట. దిస్ ఈస్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఫస్ట్ ది సెన్సరీ మోటార్ స్టేజ్, తర్వాతది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లో 2 సబ్ స్టేజెస్ ఉన్నాయి. అవేమో మనకి ఇక్కడ ప్రీ కాన్సెప్ట్ స్టేజ్. దాంట్లో సీట్ అనేటువంటి దాంతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సీట్ మీన్స్ సింబాలిక్ ప్లే, ఈగోసెంట్రిజం, యానిమిజం అండ్ ట్రాన్స్డక్టివ్ థింకింగ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి యూసిఐ ఓకే, దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి, లేదా యుఐసి, యు అండ్ ఐసి అన్నట్టుగా అట్లానే గుర్తుపెట్టుకోండి. బట్ యూని డైమెన్షనాలిటీ ఈజ్ మిస్సింగ్, కన్జర్వేటివ్ థాట్స్ ఆర్ మిస్సింగ్ అండ్ రివర్సిబిలిటీ ఈజ్ మిస్సింగ్. ఇది సెకండ్ సబ్ స్టేజ్ ఇన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఇది 7 to 11 years మధ్య ఉంటుంది. 7 to 11 years మధ్య వాళ్ళలో జరుగుతుందని చెప్పేసి చెప్తాడు. అండ్ ఇక్కడ ఈ 7 to 11 years మధ్య వాళ్ళు హీ కెన్ థింక్ లాజికలీ అండ్ సిస్టమాటిక్లీ బట్ లిమిట్స్ హిస్ థింకింగ్ టు కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. ఓకే, అయితే కళ్ళ ముందు కనపడేటువంటి వస్తువుల గురించి మాత్రమే ఆలోచన చేయగలుగుతాడు, కానీ కళ్ళ ముందు లేనటువంటి వాటి గురించి ఎక్కువగా చెప్పలేడు అనమాట. దీన్ని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. ఆల్ ద లిమిటేషన్స్ ఫేస్డ్ డ్యూరింగ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ ప్రీ ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి కదా, యూని డైమెన్షనాలిటీ ఆర్ కన్జర్వేటివ్ థాట్స్ ఆర్ ఇర్రివర్సిబిలిటీ, వీటన్నిటిని ఓవర్కమ్ చేయగలుగుతాడు. ఓకే, ఇది ఇక్కడ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ యొక్క లక్షణాలు. తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, ఇది 11 to 16 years. జీన్ పియాజే తన యొక్క థియరీలో చెప్తాడంటే కంప్లీట్ గా ఓన్లీ వ్యక్తి తన యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది 16 సంవత్సరాల వరకే ఉంటుంది అని చెప్తాడంట. అందుకే ఈయన 16 to 11 years ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లేదా అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పేసి చెప్తాడు. సో 11 to 16 years ఇది హై స్కూల్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు మెయిన్ గా దీన్ని బాగా అర్థం చేసుకోవాలంట. ఇక్కడ మీకు ఒక కోడ్ ఇస్తాను, ఏంటంటే పిహెచ్డి. ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ లో మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది పిహెచ్డి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ వస్తుంది అండ్ హైపోథెటికల్ అబిలిటీ వస్తుంది. అంటే కళ్ళ ముందు లేకపోయినా ఒక హైపోథిసిస్ ని ఫామ్ చేసుకోగలడు అనమాట. ఇంతకుముందు కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ లో ఏంటి, ఓన్లీ కళ్ళ ముందు కనపడే మాత్రమే ఆలోచించగలడు, కానీ ఇప్పుడు ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ లో హైపోథిసిస్ చేయగలడు. కళ్ళ ముందు లేకపోయినా ఇలా జరిగి ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా వెళ్తే ఇలా అరగొచ్చు అనేటువంటి ఒక ఇది ఉంటుంది అనమాట. తర్వాత డిడక్టివ్ థింకింగ్ అనేది ఉంటుంది అనమాట. డిడక్టివ్ థింకింగ్ అంటే మోస్ట్లీ కరెక్ట్ వేలో ఆలోచించడం, లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ఓకే, ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి థియరీ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ. కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ, ఈయన అసలు ఎవరు? ఈ కోల్బర్గ్ అంటే అమెరికాకు చెందినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట. అయితే ఈయన మోరల్ డెవలప్మెంట్ ఈజ్ లిటిల్ స్లో అని చెప్పేసి జనరల్ గా చెప్తుంటారు అనమాట. ప్రతి వ్యక్తిలోనూ మోరల్ డెవలప్మెంట్ స్లో జరుగుతుంది. సో పిల్లల్లో, యానిమల్స్ లో మొరాలిటీ అస్సలు ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకుంది. అయితే మోరల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మోరస్ విచ్ మీన్స్ కస్టమ్ ఆర్ మేనర్. యాక్చువల్గా ఈ మోరల్ అనేటువంటి వర్డ్ మోరస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుండి డినోట్ చేయబడింది అండ్ డిరైవ్ చేయబడింది, విచ్ మీన్స్ కస్టమ్ ఆర్ మేనర్స్. కోల్బర్గ్ ఇన్ హిస్ థియరీ ఇన్ విచ్ దేర్ ఆర్ 3 levels and 6 stages. కోల్బర్గ్ థియరీలో జనరల్ గా మనకి ఎన్ని అంటే 3 levels, 6 stages. లెవెల్స్ 3, ఈచ్ లెవెల్లో 2 stages ఉంటాయి. అంటే 3 into 2 6 stages అనమాట. అవేంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఒక సింపుల్ డయాగ్రామ్ లో మీకు ఇలా చూపిస్తాను చూడండి. కోల్బర్గ్స్ స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఇందులో లెవెల్ 1 వచ్చేసరికి ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ అంటే ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2. ఫస్ట్ స్టేజ్ అంటే పనిష్మెంట్ ఓరియంటేషన్. ఓకే,
పనిష్మెంట్ ఒబీడియన్స్ ఓరియంటేషన్ అంటే ఏంటి, తను చేసేటువంటి పనులకి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని బేస్ చేసుకుని అది తప్ప రైట్ అనేది ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు గ్లాస్ని కింద పడేసాడు అనుకోండి, వస్తువు అది పగిలిపోయింది, వాళ్ళ మదరో డాడీ తిట్టారు లేదా కొట్టారు, అప్పుడు ఏమైంది, గ్లాస్ కింద పడేసి ఇలా పగలగొట్టకూడదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఒక ఇదనమాట. అంటే అక్కడ వాడికి వచ్చేటువంటి రివార్డుని బేస్ చేసుకొని, అవార్డు కానీ రివార్డు కానీ పనిష్మెంట్ కానీ బేస్ చేసుకొని అక్కడ వాడు అది మంచి చెడు అని ఆలోచిస్తాడు. ఒక టీచర్ ఎదురుగానే పిల్లవాడు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు, టీచర్ ఏమన్నాడు, వాళ్ళ మదర్ ఏమన్నది శబాష్ అన్నది. అంటే ఆటోమేటిక్ ఇక్కడ వాడికి ఏమైంది, మా మదర్ నాకు శబాష్ అన్నది కాదు. అదే టీచర్ పోతున్నప్పుడు ఏదన్నా వాడు నమస్తే చేయలేదనుకోండి, నమస్తే చేయకుండా లేకపోతే ఏదో ఒక మాట అన్నాడు, ఇప్పుడు టీచర్ వెంటనే వాళ్ళ మదర్ వెంటనే ఒకటి బాధింది, అప్పుడు ఏమైంది, సో నేను టీచర్ ఎదురవగానే నమస్తే చెప్పాలి లేకపోతే మమ్మీ కొడుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ వాడు పనిష్మెంట్ని బేస్ చేసుకొని రివార్డుని బేస్ చేసుకొని మాత్రమే ఆలోచిస్తాడు. కాబట్టి ఇది పనిష్మెంట్ ఒబీడియన్స్ ఓరియంటేషన్. అదే సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలో సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇన్స్ట్రుమెంటల్ రిలేటివిస్ట్ ఓరియంటేషన్. ఇన్స్ట్రుమెంటల్ రిలేటివిస్ట్ ఆర్ నెగిటివిజం అనేది ఏంటిదంటే, నాకు నువ్వు నీ టాయ్ ఇస్తే నేను నా టాయ్ ఇస్తా, ఓకే అంతే. ఇక్కడ అంటే సో నెగిటివిజం అనమాట. సో నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా, నువ్వు నాకు ఎగ్జామ్లో సపోర్ట్ చేస్తే నేను నీకు పైసలు ఇస్తా, ఇట్లాంటిది. సో అట్లాంటి చాక్లెట్ ఇస్తే హోంవర్క్ చేస్తా, ఇలాంటి ప్రాసెస్లో ఉంటే అది ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలో సెకండ్ స్టేజ్లో ఉన్నట్టు. ఇలా అడుగుతారంట, ఒక పిల్లవాడు చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తా అన్నాడు, వాడు ఏ స్టేజ్లో ఉన్నట్టు అంటే ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలో సెకండ్ స్టేజ్లో ఉన్నాడు అని అర్థం. అలాగా అనమాట. తర్వాత లెవెల్ 2 అంటే కన్వెన్షనల్ మొరాలిటీ. కన్వెన్షనల్ మొరాలిటీ అంటే గుడ్ బాయ్ నైస్ గర్ల్ ఓరియంటేషన్. అంటే మంచి బాలుడు మంచి బాలిక అని అనిపించుకోవటానికి మాత్రమే ఇక్కడ వాడు వర్క్ చేస్తుంటాడు, ఆ మొరాలిటీని డెవలప్ చేసుకుంటాడు. ఒక పిల్లవాడు అంటే వాళ్ళ ఫాదర్ వచ్చే టైంకి హోంవర్క్ చేస్తున్నాడు, వాళ్ళ ఫాదర్ గుడ్ బాయ్ అన్నాడు. సో అయితే ఈ గుడ్ బాయ్ అన్నందుకు అనిపించుకోవటానికి ఆ పిల్లవాడు హోంవర్క్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ తోటి, అంటే వాడు లెవెల్ 2 కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్ 3, లేదా ఇక్కడ మనం స్టేజ్ 3 అని చెప్పుకోవచ్చు అనమాట. కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్ 3లో ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అది గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. తర్వాత స్టేజ్ 4 లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. స్టేజ్ 4 లా అండ్ ఆర్డర్ అంటే తూచా తప్పకుండా ఇక్కడ ఆ బుక్లో రాసింది కాబట్టి మనం ఇలా ఫాలో అవ్వాలి. రోడ్డు మీద లెఫ్ట్ సైడే నడవాలి కాబట్టి లెఫ్ట్ సైడే నడవాలి, రోడ్డు మీద జిబ్రా క్రాసింగ్ దగ్గరే నడవాలి కాబట్టి అక్కడే నడవాలి, సో సిగ్నల్ పడితే ఆగాలి కాబట్టి ఆగాలి. సో రూల్స్ ఉన్నాయి కాబట్టి ఫాలో అవ్వాలి, తూచా తప్పకుండా ఫాలో అవ్వాలంట. అప్పుడప్పుడు మా పాప నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ఇటు బై మిస్టేక్ నేను ఏదైనా క్రాస్ చేసి వెళ్తున్నాను, డాడీ జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆగాలి స్లోగా వెళ్ళాలి అంటా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఏంటి, వాళ్ళు అక్కడ ఎక్కడున్నట్టు, వాళ్ళు ఆ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నట్టు అంటే లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్లో మాత్రమే ఉన్నారు, తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పేసి స్టేజ్ అనమాట అది. అదే లెవెల్ 3 పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ, ఇది కొంచెం టిపికల్ లెవెల్ అనమాట ఇది, ఈ రెండు. సో స్టేజ్ 5 ఇదేంటంటే సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. ఇక్కడ రూల్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు సమాజానికి ఉపయోగపడాలంటే కొన్నిసార్లు ఇప్పుడు ధర్నాలు చేస్తుంటారు, మనకు రూల్ ఉన్నప్పటికీ కొన్ని ధర్నాలు చేస్తుంటారు. ఆ ధర్నాలు ఎందుకు చేస్తారంటే ఆ రూల్ ఉన్నప్పటికీ సమాజంలో కొంత లాస్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి అని చెప్పేసి చెప్తారు. సో ఇలాంటి ధర్నాలు స్ట్రైకులు చేసేటువంటి వ్యక్తులు సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. అంటే బుక్లో రూల్ ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయ్యేది 4th స్టేజ్. ఆ రూల్ ఉన్నప్పటికీ సమాజానికి ఏదైనా నష్టం జరుగుతుంటే దాన్ని పోరాడి తెచ్చుకోవాలి అని జరిగేది సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. అంటే రూల్ ఉన్నప్పటికీ దానిలో ఓకే ఉన్నా కూడా అది జనానికి నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఆ రూల్ని తీసేయమని మనం పోరాడచ్చు, మన హక్కు అది అని చెప్పేదే సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. ఇక స్టేజ్ 6 యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. ఇదే ఇంకా స్వనీతి, వాడికి రైట్ అనిపిస్తే రైట్, రాంగ్ అనిపిస్తే రాంగ్. ఇక్కడ వాడు ఇదే మనకి ఈ ప్రపంచంలో మోస్ట్లీ ఒక 5% మాత్రమే పీపుల్ ఉంటారంట ఈ స్టేజ్లో. ఇది చాలా కఠినమైనటువంటి స్టేజ్ అని చెప్పేసి చెప్తారు. మన గాంధీ గారు, లేకపోతే నెహ్రూ, మన నెల్సన్ మండేలా గారు కానీ, లేకపోతే అంబేద్కర్ గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు మాత్రమే ఈ స్టేజ్లో ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ అంతరాత్మను మాత్రమే నమ్ముతారు, వాళ్ళకి అంతరాత్మకు నచ్చిందే చేస్తారు. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్.
ఇది క్లియర్గా ఉందనుకున్నా. మళ్ళీ ఒకసారి వినండి, మీకు ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ. చెప్పినటువంటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ ఏంటంటే ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్. ఈ నోమ్ చామ్స్కీని మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ గా పిలవచ్చు. హీఈస్ సైకో లింగ్విస్ట్ ఇన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ. సైకో లింగ్విస్ట్. ఈయన రాసినటువంటి బుక్ ఏంటంటే లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్. తర్వాత సింటాక్టిక్ స్ట్రక్చర్స్, సింటాక్టిక్ స్ట్రక్చర్స్ అనేటువంటి బుక్స్ను కూడా రాయడం జరిగింది అనమాట. మనకు బుక్స్ కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. తర్వాత హీ సేస్ దట్ ఇట్ ఈస్ నాట్ లర్న్డ్ బట్ కెన్ బి అక్వైర్డ్. లాంగ్వేజ్, ఈయన ఏం చెప్తాడంటే లాంగ్వేజ్ అనేది నేర్చుకోవటం కాదు, ఇట్ షుడ్ బి అక్వైర్డ్ అని చెప్పి చెప్తాడు. ఓకే, దట్ ఇట్ ఈస్ నాట్ లర్న్డ్ బట్ ఇట్ కెన్ బి అక్వైర్డ్. ఇట్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ అనమాట. అకార్డింగ్ టు చామ్స్కీ, ఎవ్రీ చైల్డ్ ఈస్ బోర్న్ విత్ ద అబిలిటీ టు లెర్న్ లాంగ్వేజ్. ప్రతి పిల్లవాడికి లెర్నింగ్ చేసేటువంటి ఒక కెపాసిటీ ఉంటుంది. హీ ప్రపోజ్డ్ ద టర్మ్ నేటివిజం. నేటివిజం అనేటువంటి ఒక టర్మ్ని, హూ ప్రపోజ్డ్ ద టర్మ్ నేటివిజం అనేటువంటి క్వశ్చన్ అడుగుతారు మనకి నోమ్ చామ్స్కీ. లాంగ్వేజ్ ఈస్ జెనెటికల్లీ ప్రోగ్రామ్డ్ స్ట్రక్చర్. లాంగ్వేజ్ అనేది ఒక జెనెటికల్లీ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ల్యాడ్ అనేటువంటి దాంతో మనకి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పింది. దెర్ ఆర్ 4 పార్ట్స్ ఇన్ హిస్ థియరీ. తన థియరీలో 4 రకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయి అనమాట. ఏంటి అంటే గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ లేదా గవర్నమెంట్ బైండింగ్ థియరీ అని చెప్పేసి అంటుంటారు. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ద ఇన్నేట్ అబిలిటీ టు లెర్న్ లాంగ్వేజ్. ద సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆర్ ద సేమ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ అని చెప్పేసి చెప్తాడు ఈయన. అంటే ప్రతి పిల్లవాడు ఒక ఇన్నేట్ అబిలిటీని కలిగి ఉంటాడు అండ్ ప్రతి లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ సేమ్ అని చెప్పేసి ఈయన యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశాడు అనమాట. అయితే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే యూనివర్సల్ గ్రామర్. ఎవ్రీ లాంగ్వేజ్ సేమ్ గ్రామటికల్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు అనమాట. సో నేనైతే ఒప్పుకోను. తర్వాత ల్యాడ్, మూడో ప్రిన్సిపల్ ఏంటంటే ల్యాడ్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఉంటుందన్నమాట. సో లెఫ్ట్ ఫ్రంట్ లోబ్ ఉంటుంది కదా, అక్కడ ల్యాడ్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత మోడర్న్ కాన్సెప్ట్స్ కూడా ఈయన ప్రవేశపెట్టాడు. అవేంటి అంటే జనరేటివ్ గ్రామర్, యూనివర్సల్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. ఇవి ఆయన ప్రవేశపెట్టినటువంటి కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి మళ్ళీ దానిలో వస్తాయి. ఇవి మీరు సైకాలజీలో ఇంత తెలుసుకుంటే చాలు. మళ్ళీ మనకు మెథడాలజీలో, ఇవి ఇంగ్లీష్ మెథడాలజీలో వస్తాయి. జనరేటివ్ గ్రామర్ అంటే, యూనివర్సల్ గ్రామర్ అంటే ఏంటి, ఫార్మల్ గ్రామర్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అంటే ఏంటని మెథడాలజీలో నేర్చుకోవచ్చు మనం. నెక్స్ట్, హీ కాయిన్డ్ ద వర్డ్స్ లైక్ సర్ఫేస్ స్ట్రక్చర్ అండ్ డీప్ స్ట్రక్చర్. సర్ఫేస్ స్ట్రక్చర్, డీప్ స్ట్రక్చర్ అంటే ఈ వర్డ్స్ ను కూడా కాయిన్ చేసింది ఇతనే అనమాట. హీ సెడ్ దట్ లాంగ్వేజ్ డస్ నాట్ రిక్వైర్ మీనింగ్. లాంగ్వేజ్ కి మీనింగ్ అవసరం లేదు అంటాడు. అందుకే ఈయన ఒక వర్డ్ చెప్పాడు చూసింది, హీ సెంటెన్స్ లైక్ కలర్లెస్ గ్రీన్ ఐడియాస్ స్లీప్ ఫ్యూరియస్లీ. ఇది యాక్చువల్గా కలర్లెస్ గ్రీన్ ఐడియాస్ స్లీప్ ఫ్యూరియస్లీ. ఇది యాక్చువల్గా దీనికి పెద్ద మీనింగ్ ఏం లేదు, బట్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్, ఇట్ కెన్ బి అటర్డ్ అని చెప్పేసి అంటాడు. ఏముంది, కలర్లెస్ గ్రీన్ ఐడియాస్ సబ్జెక్ట్, స్లీప్ వర్బ్, ఫ్యూరియస్లీ వర్బ్ ఉంది కదా, స్ట్రక్చర్ ఉందిగా అంటాడు అనమాట. అంటే ఆయన దాని ప్రకారం ఏంటంటే లాంగ్వేజ్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ మీనింగ్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎస్, ఇంకా నెక్స్ట్ ముందుకెళ్తే సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ బై కార్ల్ రోజర్స్. సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ బై కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ wrote a book called Freedom to Learn. Freedom to Learn. As per this concept, the needs of human beings are determined by their goals. సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరాలు అనేవి దే ఆర్ డిటర్మైన్డ్ బై దేర్ గోల్స్. ప్రతి వ్యక్తి అవసరాలు వాళ్ళ యొక్క గోల్ను బట్టి ఉంటాయని చెప్పేసి చెప్తాడు. అంతే కదా, నీ యొక్క ద నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏంటి, ఇక్కడ మన అవసరాలు మన గోల్ను బేస్ చేసుకుని ఉంటాయి. మనం మంచిగా జీవించాలి అనేటివని అనుకుంటే మన గోల్ను బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. టు నో వన్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ కాన్సెప్ట్. అసలు ఏంటి సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే మన గురించి మనం తెలుసుకోవటమే సెల్ఫ్ కాన్సెప్ట్. టు అండర్స్టాండ్ వన్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. టు అండర్స్టాండ్ వన్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఒక వ్యక్తి యొక్క వీక్నెస్ ఏంటి, వాడి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఈ రెండింటిని తెలుసుకోగలిగితే అది మన యొక్క సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని చెప్పేసి చెప్తాడు. రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఇంకొకటి ఉంటుంది. అంటే ద రియాలిటీ ఆఫ్ వన్స్ ప్రజెంట్ పొజిషన్. అంటే రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే మనం ప్రస్తుతం ఒక టీచర్గా ఉన్నాం
ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ అసలు మనం టీచర్గా ఉండాల్సిన కాదు, ఎక్కడో కలెక్టర్గా ఉండాల్సిన వాళ్ళం అని అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. ద ఐడియల్ పొజిషన్ వన్ ఎయిమ్స్ టు బికమ్ ఆర్ విష్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈస్ కాల్డ్ ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. అంటే మనం కలెక్టర్ అవ్వాల్సిన వాళ్ళం, అది ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. కానీ టీచర్గా ఉన్నాం, రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. ఓకే, if the difference is high between the real self concept and ideal self concept, there arises the conflict. ఒకవేళ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉందనుకో, నిజంగా ఏమైందంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్కి రియల్ కాన్సెప్ట్కి కొంచెం దగ్గరతనం ఉండాలన్నమాట, సో క్లోజ్నెస్ ఉండాలి. అలా ఉన్నప్పుడు దేర్ వోంట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్. కొన్ని దూరం ఉన్నామంటే అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుందంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడియల్ అండ్ రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సో కాంగ్రుయెన్స్. ఈ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని కాంగ్రుయెన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఇందాక అసిమిలేషన్ కి అకామిడేషన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని ఈక్విబ్రేషన్ అని ఎట్లా అన్నామో, అంటే అసిమిలేషన్ నుండి అకామిడేషన్కి రావడానికి పనిచేసే దాన్ని ఏ విధంగా అయితే ఈక్విలిబ్రేషన్ అన్నామో, ఈ రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ కి ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని ఏమంటామంటే కాంగ్రుయెన్స్ అంటాం. తర్వాత ఫైనల్ థియరీ, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ బై ఎరిక్సన్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. హూ కాయిన్డ్ ద వర్డ్ ఐడెంటిటీ క్రైసిస్. అంటే మనకి క్వశ్చన్ వచ్చేసరికి ఎరిక్సన్ మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటి వర్డ్ని కాయిన్ చేసిన వ్యక్తి ఎరిక్సన్. ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది అడోలసెన్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈయన దిస్ థియరీ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్రాయిడ్స్ థియరీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి థియరీని బేస్ చేసుకొని ఈయన కొంచెం ఎక్స్పాండ్ చేసి రాశాడు అనమాట. ఫ్రాయిడ్ అనేటువంటి వ్యక్తి ఇగ్ సైకాలజిస్ట్ అయితే, ఎరిక్సన్ ని మనం ఇగో సైకాలజిస్ట్ అంటాం. ఎరిక్సన్ ఇగో సైకాలజిస్ట్, ఫ్రాయిడ్ ఏమో, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమో ఇగ్ సైకాలజిస్ట్ అనమాట. ఎరిక్సన్ ఇగో రెండు సేమ్ ఉన్నాయి, ఈ కాబట్టి మీరు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఇగో ఎరిక్సన్. తర్వాత ఎరిక్సన్ ప్రపోజ్డ్ 8 stages ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఈయన ఒక 8 స్టేజెస్ని ఒక డెవలప్మెంట్ ప్రాసెస్లో తెలియజేశాడు. అవి ఏంటి అంటే, ఫస్ట్ది ఇన్ఫాంట్ స్టేజ్, ఇన్ఫాన్సీ 0 to 1 year. సో యాజ్ పర్ ద ఎరిక్సన్స్ థియరీ 0 to 1 year అనే దాంట్లో ఏ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇన్ఫాన్సీలో ఏ కాన్ఫ్లిక్ట్ ఉంది, లేదా ఇన్ఫాన్సీ ఏ స్టేజ్కి సంబంధించింది అంటే 0 to 1 year. అట్లా మనం అన్ని గుర్తుపెట్టుకోలేదు. ఇన్ఫాన్సీ 0 to 1 year. ఇందులో ఉండేటువంటి బేసిక్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్, అంటే నమ్మాలా వద్దా అనేటువంటిది. ఒకవేళ నమ్మకం కనుక కుదిరితే వర్చ్యూ ఏమి వర్చ్యూ ఏర్పడుతుంది అంటే హోప్ అనేటువంటి వర్చ్యూ ఏర్పడుతుంది. ఒక నమ్మకం లేకపోతే ఇంకా వాడికి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ 1 to 3 years వాళ్ళని ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. సో ఇది అటానమీ వర్సెస్ షేమ్ ఆర్ డౌట్ అనేటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో నమ్మకం అంటే అటానమీ స్వతంత్ర ప్రతిపత్తి, లేదా షేమ్ ఆర్ డౌట్ అనుమానం, ఇలాంటిది అనమాట. సో ఇలాంటివి ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. అంటే మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే అటానమీ వర్సెస్ గిల్ట్ ఆర్ అటానమీ వర్సెస్ షేమ్ ఆర్ డౌట్ అనేటువంటి కాన్ఫ్లిక్ట్ ఏ స్టేజ్లో ఏర్పడుతుందంటే ఎర్లీ చైల్డ్హుడ్ మెన్షన్డ్ బై ఎరిక్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ కనుక అటానమీ వస్తే వాడికి విల్ పవర్ డెవలప్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్ అవసరం లేదు, ఓన్లీ ఇంతవరకు నేర్చుకుంటే చాలు. ఈ బేసిక్ కాన్ఫ్లిక్ట్, వర్చ్యూ అండ్ ప్లే స్టేజ్ లేదా లేటర్ చైల్డ్హుడ్ అని కూడా అంటాం. సో ఎర్లీ చైల్డ్హుడ్లోనే కొంచెం ఇది అనమాట. నెక్స్ట్ ఇది 3 to 6 years ఏజ్. ఓకే, సో 3 to 6 years ఏజ్. ఇది ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అంటాం. ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అనేటువంటి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అంటే చొరవ తీసుకోవటం లేదా తప్పు చేశాననే భావన కలగటం. ఇదేంటంటే ఒక పర్పస్ని క్రియేట్ చేస్తుంది. అంటే వాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి, అంటే ఒకవేళ ఆ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక పర్పస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. తర్వాత స్కూల్ ఏజ్. సో 7 to 11 yearsని స్కూల్ ఏజ్ అనొచ్చు. సో ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, స్కూల్ ఏజ్ పిల్లలే కదా బాగా కష్టపడేది. ఇండస్ట్రీ వాళ్ళు హోంవర్క్లు బ్యాగులు మోసుకుంటే పాపం, ఇండస్ట్రీ అంటేనే కష్టం అనేది గుర్తుపెట్టుకోండి. స్కూల్ ఏజ్ 7 to 11 years, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. వాడు గారిని కష్టపడితే ఆటోమేటిక్గా కాంపిటెన్స్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అడోలసెన్స్. ఏంటంటే అడోలసెన్స్లో ఏముంటుంది, ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే పాత్ర గుర్తింపు, సందిగ్ధత అనేటువంటి దీన్ని తెలుగులో అంటాం అన్నట్టు. అంటే వాడి రోల్ ఐడెంటిటీ, సో నేనేం చేయాలి, నా రోల్ ఏంటి, నా గుర్తింపు ఏంటి అనేటువంటి ఒక ఇది ఉంటుంది అనమాట, కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట.
ఫిడిలిటీ అంటే లాయల్టీ. ఒకవేళ ఐడెంటిటీ వస్తే లాయల్టీ అనేది, ఫెయిత్ఫుల్నెస్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత అర్లీ చైల్డ్హుడ్ అంటే అర్లీ అడల్ట్హుడ్ అంటే ఏంటంటే ఇది ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇది మోస్ట్లీ ఏజ్ ఏంటంటే 19 to 29. అంటే ఈ టైంలో మనం ఇంటిమసీ కోరుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, లేదా ఐసోలేట్ అయిపోతాం. ఎవరు మనల్ని లవ్ చేయకపోతే మనం ఐసోలేట్ అయిపోతాం. లవ్ చేస్తే ఇంటిమసీగా ఉంటాం. సో లవ్లో ఉన్నప్పుడు ఇంటిమసీ కోరుకుంటాం కాబట్టి మీరు అలా కూడా గుర్తుపెట్టుకోవటం. ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. మోస్ట్లీ ఎవరు లవ్ చేయాలంటే 19 years దాటిన వాళ్ళే లవ్ చేయాలి. సో మీరు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, అర్లీ అడల్ట్హుడ్. నెక్స్ట్ మిడిల్ ఏజ్ అంటే 30 to 64 years వాళ్ళని మిడిల్ ఏజ్ అంటాం. 30 నుండి 64 years వాళ్ళని మిడిల్ ఏజ్ కింద కన్సిడర్ చేశారు ఎరిక్సన్. ఓకే, ఇందులో జనరాసిటీ వర్సెస్ స్టాగ్నేషన్ అంటే బాగా మంచిగా ఇది చేస్తేనేమో జనరేట్ అంటే ప్రొడక్షన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే తన యొక్క సంపాదనతో కానీ లేదన్నా కానీ ఇలా ఉంటుందన్నమాట. సో జనరాసిటీ వర్సెస్ స్టాగ్నేషన్. ఏం సంపాదన లేకపోతే స్టాగ్నాంట్ స్టేజ్లో ఉండిపోతాడు. ఇక్కడ ఏం కోరుకుంటాడంటే మనిషి కేర్ కోరుకుంటాడు అనమాట. మిడిల్ ఏజ్లో కేర్ అనేది అవసరం. సో ఎర్లీ అడల్ట్హుడ్లో ఏం అవసరం అంటే లవ్ అనేది అవసరం. ఆ తర్వాత లవ్ తర్వాత పెళ్లి చేసుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు కేర్ చేసుకుంటారు కదా, అట్లా అనమాట. తర్వాత ఓల్డ్ ఏజ్లో ఇది 65 అబవ్ అనుకోండి. ఇందులో ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్ అంటే బాగా సంపాదించి మంచిగా సెటిల్ అయి ఉన్నాడు అనుకో, ఇంటిగ్రిటీగా ఉంటాడు. అలాగే ఏం సంపాదించలేదనుకో, అయ్యో నేనేం చేయలేదే అనేటువంటి బాధతో డిస్పైర్డ్ స్టేజ్లో ఉంటాడు అనమాట. ఇలా ఫైనల్గా వచ్చేటువంటి వర్చ్యూ ఏంటంటే విజ్డమ్. బాగా ఇది ఉన్నప్పుడు విజ్డమ్ అనేటువంటి వర్చ్యూ ఏర్పడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ మనకు సంబంధించినటువంటి ఎరిక్సన్ థియరీ కూడా. ఇందులో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే అనమాట, ఈ 8 stages. దీన్ని నేను ఒక చిన్న స్టోరీ లాగా మీకు ఒకటి చెప్తానండి. ఒక వ్యక్తిని నేను నమ్మాను, అంటే ఓన్లీ ఫస్ట్ తీసుకున్నా, ట్రస్ట్ చేసి నా కంపెనీకి ఎండీగా అపాయింట్ చేసి అటానమీ ఇచ్చాను. ఓకే, నువ్వేమైనా చేయొచ్చు రాబాయ్, నువ్వు నీ ఇష్టం అని అటానమీ ఇచ్చాను. అటానమీ ఇచ్చినప్పుడు వాడేం చేస్తాడు, ఇనిషియేటివ్ తీసుకుంటాడు. ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కష్టపడతాడు, ఇండస్ట్రీ వస్తుంది. ఓకే, కష్టపడినప్పుడు గుర్తింపు వస్తుంది. కష్టపడుతున్నాడు రాబాయ్ అని చెప్పి వాడికి ఐడెంటిటీ వస్తుంది. ఐడెంటిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ తోటి ఇంటిమసీ పెరుగుతుంది. ఇంటిమసీ పెరిగినప్పుడు జనరాసిటీ అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఏంటంటే ఇద్దరు బాగా ఒకరికొకరు అండర్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి జనరేటివిటీ పెరుగుతుంది, అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇంటిగ్రిటీ, సో సమగ్రత ఏర్పడుతుంది. ఏ విధంగా మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తిని మనం ట్రస్ట్ చేసి అతనికి అటానమీ ఇస్తే అతను ఇనిషియేటివ్ తీసుకుంటాడు, కష్టపడతాడు, ఐడెంటిటీ వస్తుంది. ఐడెంటిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేనేజ్మెంట్తో ఇంటిమసీ పెరుగుతుంది. ఇంటిమసీతో పెరిగినప్పుడు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి జనరాసిటీ పెరుగుతుంది. జనరేటివిటీ ఇది దాని నుండి జనరాసిటీ అని పలుకుతున్నాను. జనరేటివిటీ పెరుగుతుంది. ఓకే, జనరేటివిటీ నుండి ఇంటిగ్రిటీ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇంతటితో మనకి సైకాలజీ చాప్టర్ అయిపోయినట్టే.